ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల అక్కడి నుంచి పోటీ చేయాలనుకుంటున్నారు. ఖచ్చితంగా గెలిచి తీరుతాననేటువంటి ధీమాలో ఉన్నారు. అసలు రాజకీయ విశ్లేషణ ఏ విధంగా ఉందనేటువంటిది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో సీనియర్ జర్నలిస్ట్ మరియు పొలిటికల్ అనలిస్ట్ బోధనపల్లి వేణుగోపాల్ రెడ్డి గారు ఉన్నారు. మనం మాట్లాడదాం. సార్ చెప్పండి, అసలు ఏంటి ఇక్కడ పాలేరు నియోజకవర్గంలో ఏం జరగబోతుంది? సో పాలేరు నియోజకవర్గంలో తనకు అనుకూలంగా ఉంటుందని వైఎస్ షర్మిల అనుకుంటుంది మొదటి నుంచి. సో అక్కడైతే నేను గెలవచ్చు, సో అక్కడ మాకు పట్టుంది అని అనుకుంటుంది. కానీ ఏది పట్టున్నా ఎట్లా పట్టున్నా ప్రజలు ఇప్పుడు ఇక్కడ ఉన్న వైఎస్ఆర్టీపీని ఎందుకు విశ్వసిస్తారనే దాని మీద కొంత ఆలోచన చేసుకోవాలి. ఇది తెలంగాణ రాష్ట్రము. తెలంగాణ రాష్ట్రంలో షర్మిల గారు ఇక్కడ గెలుస్తారనుకోవడంలో అంటే ఓకే, ఆమె పోటీ చేయొద్దని ఎవరు అనట్లేదు. పోటీ ఎక్కడైనా చేసుకోవచ్చు, ఎవరైనా పోటీ చేయొచ్చు. కానీ పాలేరుని ఎందుకు ఎంచుకున్నారు అనే దాని మీద ఒక చర్చ. పాలేరులో కొంత ఏమైనా అక్కడ ఏమైనా అవకాశం ఉంటుందేమో అని అనుకుంటుంది. కానీ అక్కడ గతంలో టీఆర్ఎస్ పార్టీ విపరీతమైన ప్రయత్నం చేసింది. ఆ ప్రయత్నం చేసినా అక్కడ టీఆర్ఎస్ పార్టీ గెలవలేకపోయింది. కానీ ఇప్పుడు వైఎస్ఆర్ షర్మిల అక్కడ గెలవాలి ఎట్లా అనే ప్రయత్నం చేసినా కష్టం, అక్కడ అంత ఈజీ కాదు. కానీ ఆవిడ చెప్తుంది ఏంటంటే మొత్తంగా అక్కడ గతంలో వైఎస్ఆర్ చేసినటువంటి సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి పథకాలు కానీ అక్కడ చాలా ప్రభావితం చేసి ఆయన వల్ల లబ్ధి చేకూరినటువంటి కుటుంబాలు చాలా ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే రెడ్డి సామాజిక వర్గం కూడా పూర్తి స్థాయిలో అనుకూలిస్తుంది అనేటువంటి ఒక నమ్మకంతో కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా అక్కడ తెలంగాణ వ్యాప్తంగా రాజశేఖర రెడ్డి గారికి అభిమానులు ఉన్నప్పటికీ కూడా పాలేరులో ఖచ్చితంగా గెలుస్తాను అనేటువంటి ఒక ధీమాను అయితే వ్యక్తం చేస్తున్నారు. సో మీరు అన్నట్టు ఏదో రెడ్డి సామాజిక వర్గం ఉంది, అక్కడ ఏదో రాజశేఖర రెడ్డి గారు రాష్ట్రానికి అంతా ముఖ్యమంత్రిగా ఉన్నాడు గతంలో ఉమ్మడి రాష్ట్రంలో. సో అంత మాత్రాన రాజశేఖర రెడ్డి ఒక పాలేరుకే పెద్దగా ఆడ ఏమి ఉండదు కదా. రాష్ట్ర వ్యాప్తంగా రెడ్డి సామాజికం ఉంటే ఏంటి, కులం ఉంటే ఏంది, కులంతో ఓట్లు పడతాయా? ఒక కులం ఓట్లు వేసుకుంటే గెలుస్తారా? ఇది కాదు కదా, కులంతో ఓట్లు అనేది కదా. ఇప్పుడు కేసీఆర్ గారు ఉన్నారు, వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఆ సామాజిక వర్గం ఎంతమంది ఉన్నారు తెలంగాణలో? ఎంతమంది ఉన్నారు? తక్కువ 1% కూడా లేరు. సో కానీ 1% లేని సామాజిక వర్గం రాష్ట్రం అంతా 8 ఏళ్ళుగా వెళ్తున్నాడు కదా. సామాజిక వర్గం కాదు అక్కడ వెళ్తుంది, కేసీఆర్ గారు వెళ్తున్నారు అంతే. కేసీఆర్ గారిని ఆదరించారు, ఆ పార్టీని ఆదరించారు. సో ఊరికే కులాల వారిగా ఓట్లు వేస్తారనుకోవడం తప్పు. కులాల వారిగా ఓట్లు వేస్తారనుకుంటే కేసీఆర్ గారు ఇన్ని రోజులు అధికారంలో ఉండకూడదు. సో దానికి పాలసీ ఉంటుంది, ఒక సిద్ధాంతం ఉంటుంది, ఇష్యూ ఉంటుంది, ఎన్నికల్లో పోవడానికి ఎట్లా ఎన్నికల్లో గెలవడం దానికి ఒక వ్యూహాలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ లేకుండా ఊరికనే పార్టీలు గెలవవు. ఊరికనే ఆడేదో పాలేరులో రెడ్డి సామాజిక వర్గం ఉంది కదా, రెడ్లంతా షర్మిలకు ఎందుకు వేస్తారంటే రెడ్లు షర్మిలకు దేనికి ఏమక్కరకు ఇస్తారు? ఏమైనా బంధువా అందరు రెడ్లందరికీ? ఆమె ఏమైనా కాదు కదా. షర్మిల ఏమైనా అందరికీ రెడ్లకి ఏమైనా బంధువా? ఆమె కాదు కదా. ఆమె ఒక పార్టీ. సో అంత మాత్రాన పాలేరులో ఈ సామాజిక వర్గం ఉంది, ఆమె గెలుస్తుంది అంత శుద్ధ తప్పు. ఇవన్నీ ఏమీ ఉండదు. అట్లాంటి ఆలోచన చేసుకొని ఎన్నికల్లో దిగితే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఇవన్నీ రావండి. ఇంకో మాట అంటున్నారు సార్, అక్కడ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ కానీ గతంలో అంటే కంచుకోటగా ఉన్న పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీకి అక్కడ బలమైన క్యాడర్ ఉంది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకత్వ లోపం వల్ల కానీ నాయకుల వల్ల కానీ నాయకుల అంతర్గత కుమ్ములాట్ల వల్ల కానీ వాళ్ళు నమ్మట్లేదు. కాబట్టి ఆ ఓట్ బ్యాంక్ అంతా నాకు టర్న్ అవుతుంది అనేటువంటి ఒక ఆశాభావం కూడా వ్యక్తం చేస్తారు. ఏముండదు. ఇప్పుడు నాయకులు కాంగ్రెస్ వాళ్ళు ఇలా కొట్టుకుంటారు, రేపు బాగా అవుతారు. సో ఈ రోజు మొత్తం రోడ్ల మీదకి వచ్చి కొట్టుకుంటున్నారు కదా, బజార్కి ఎక్కి కొట్టుకుంటున్నారు కదా. రేపు ఎన్నికల దగ్గర వరకు ఎవరు కాన్ఫరెన్స్కి వారు పోతారు, ఎవరు వాళ్ళు పని చేసుకుంటారు. సో ఎవరు కూడా ఇట్లా కొట్టుకునే పరిస్థితి గ్రౌండ్లోకి దిగినాక వాళ్ళ పార్టీ వాళ్ళంతా సమూహంగా ఐక్యంగా పనిచేస్తారు తప్ప ఏదో వాళ్ళు కొట్టుకుంటే నేను లాభపడతా, వాళ్ళు కొట్టుకుంటే నేనే కదా గెలిచేది అని చెప్పి వైఎస్ఆర్సీపీ అనుకోవడం అది ఒకటి భ్రమ. సో వైఎస్ఆర్సీపీ నిజంగా షర్మిల గారు గెలవాలి అనుకుంటే ఆంధ్రప్రదేశ్లో పోయి నిలబడితే గెలుస్తుంది. ఆమె అక్కడే గెలుస్తుంది, ఏడు నిలబడ్డా గెలుస్తుంది. నువ్వు కడపలో పోటీ చేసినా గెలుస్తుంది, నువ్వు వైజాగ్లో పోటీ చేసి ఎక్కడ పోటీ చేసినా గెలుస్తుంది. ఇక్కడ కష్టమవుతుందండి. ఆమె కూడా ఏదో ఇక్కడ పోటీ చేసి ఎమ్మెల్యే కావాలని ఏమీ లేదు ఆమెకు. సో జగన్మోహన్ రెడ్డి మీద అలకబూనింది. ఆ అలకబూనిన తర్వాత ఆమె జగన్మోహన్ రెడ్డి షర్మిల గారు నువ్వు ఎందుకు అక్కడ తిరుగుతున్నావు, వద్దు రా అంటే వచ్చేస్తుంది, పోతుంది, ఇమీడియట్లీ వెళ్ళిపోతుంది. దీనికో పెద్దగా ఆమె ఏదో తిరిగి ఆమె రాజకీయం చేస్తుంది అనుకోవడం ఉత్తి భ్రమ, ఇదంతా ఉత్తి చర్చేది. అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది లీడర్లు కూడా అంటే కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఒక వ్యాఖ్య చేస్తున్నటువంటి పరిస్థితి సార్. ఏంటంటే అది ఇటు పవన్ కళ్యాణ్ కానీ లేకుంటే షర్మిల కానీ వీళ్ళిద్దరూ కూడా బీజేపీ వదిలినటువంటి బాణాలే, బీజేపీ బీఆర్ఎస్ సంయుక్తంగా వదిలినటువంటి బాణాలే. కాంగ్రెస్ని దెబ్బతీయడానికి, కాంగ్రెస్ని నామరూపాలు లేకుండా చేయడానికి చేస్తున్నటువంటి కుట్రలో భాగమైనటువంటి వ్యాఖ్యలు ఉన్నాయి. దాంట్లో ఏమన్నా వాస్తవం ఉందంటారా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని నామరూపాలు లేకుండా చేయాలనుకుంటే ఈ చిన్న చితకా పార్టీలు వచ్చి నామరూపాలు లేకుండా చేసే పరిస్థితి ఉండదు. ఎందుకు ఉండదు అంటే ఇప్పుడు వైఎస్ఆర్ షర్మిల వచ్చి పార్టీ పెట్టింది, ఇంకెవరో పార్టీ పెట్టారు. ఇవన్నీ కూడా ఏదో విన్యాసం చేస్తుంటాయి సమాజంలో, విన్యాసమే తప్ప ఇందులో పెద్దగా పార్టీ గెలిచేది ఏమి ఉండదు.
సో ఒక పార్టీ ఓట్లు చీల్చి మిగతా పార్టీల ఓట్లు చీల్చి ఇంకో పార్టీని ఓడగొట్టాలనే ఒక ఎత్తుగడలు ఎవరికైనా ఉండొచ్చు. కానీ తీరా చూస్తే అతని పార్టీ ఓట్లు ఎక్కువ చీల్స్తే ఆ పార్టీ అప్పుడు ఏమవుతుంది? సో ఇవన్నీ కూడా ఈ ఎత్తుగడలైనా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి రాకుండా చేయాలని ఒక ఎత్తుగడలు ఇతర పార్టీలకు ఉండొచ్చు. సో బీజేపీ వదిలిన బాణమే ఉండొచ్చు, ఇంకోరో వదిలిన బాణం ఉండొచ్చు, కాదంటలేను. బీజేపీ వదిలిన బాణం ఏం చేస్తుంది? అది బీజేపీకి కుచ్చుకుంటుంది. నేను ఇంతకుముందు గతంలో ఒకటి చెప్పిన, ఒక మంత్రకాని సూత్రం చెప్పిన. ఒక మంత్రకాడు అంటే అందరిని చంపేసి రాపో అని చెప్తాడంట. ఆ మంత్రకాడు మనుషులందరినీ చంపి రాపో అంటాడు. తయారు చేసిన మంత్రకాడు కూడా మనిషే. సో వాడిని కూడా వీడెందుకు మిగిలాలని చెప్పి అదే మంత్రకాని సరే వచ్చి వీడిని కూడా చంపుతుంది. సో ఇదే జరుగుతుంది. సో రాజకీయాల్లో ఎవరో వదిలితే ఎవరినో కుచితే ఇదేదో జరగదు. ప్రజల్లో అల్టిమేట్గా ఒక ఇష్యూ బేస్డ్ వస్తే ఈ రాజకీయ పార్టీలు ఈ విన్యాసాలు చేస్తే ఓ పార్టీ ఓడిపోదు, ఓ పార్టీ గెలవదు. ఇవన్నీ వికృత చేష్టలు అంతే తప్ప రాజకీయ వికృత చేష్టలు అంటారు ఇవి. సో వాళ్ళు ఎట్లా గెలిచేది లేదు. ఇప్పుడు ఏమైంది? షర్మిల గారు వచ్చి ఎవరిని తిట్టాలి? పోనీ ఇంకేదో 4 పార్టీలు వచ్చినాయి అనుకో, 4 పార్టీలు వచ్చి ఎవరిని తిట్టాలి? తిడితే కేసీఆర్ అన్న తిట్టాలి, తిడితే నరేంద్ర మోడీ గారిని తిట్టాలి. ఇద్దరినే కదా తిట్టాల్సింది. ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అయితే తిట్టలేరు కదా. తిట్టి ఏం చేస్తారు? ప్రజలు నమ్ముతారా? ప్రతిపక్షంలో తిడుతారు, గీడేంద్రా బాబు అధికారంలో అడగకుండా ప్రతిపక్షంలో అడుగుతారు అన్నరా? అప్పుడు ఎవరికి నష్టం జరుగుతుంది? అధికార పార్టీని కూడా నష్టం జరుగుతుంది కదా. అల్టిమేట్గా ప్రతిపక్ష పార్టీ కరెక్ట్గా వ్యూహాత్మకంగా వెళ్తే అన్ని పార్టీలకు నష్టమే జరుగుతుంది. వీళ్ళు ఎంతమంది విన్యాసాలు చేసినా ఏం కాదు. అది మన సర్కస్లో విన్యాసాలు లెక్కనే మనం జరిసేపు ఎంజాయ్ చేసి బయటకు వచ్చేది అంతే.